ఈరోజు జాన్ యాంకర్బర్గ్ షోలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడికి ఎలా వచ్చాం, మనల్ని ఈ లోకంలోకి ఏది తెచ్చింది, అనేక హై స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ చార్లెస్ డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతం ఒక సిద్ధాంతంగా కాక ధృవీకరించబడిన సైన్స్ సత్యంగా బోధించబడుతున్నది. అయితే ఈనాడు పలువురు ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు అనేక కారణాలను బట్టి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు. వాటిల్లో ముఖ్యమైన కారణంగా సంక్లిష్టంగా పూర్తిగా ఏర్పడిన రూపాలను సంతరించుకున్న జంతువులు, వాటికి ముందు కాలంలో ఎలాంటి జంతువులు లేనప్పటికీ కేంబ్రియన్ విస్ఫోటనంలో ఒక్కసారిగా లోకంలోకి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రాణుల జీవిత చరిత్రలో శక్తివంతం జ్ఞానయుక్తమైన రూపకల్పన ఉన్నదని ఈ శాస్త్రజ్ఞుల్లో కొందరు ఎందుకు తిరుగులేని సత్యంగా నమ్ముతున్నారు. ఈనాటి మన అతిథి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో PhD పట్టం సంపాదించిన డాక్టర్ స్టీఫెన్ మేయర్. ఈయన డార్విన్స్ డౌట్ అనే పుస్తక రచయిత. మా ప్రోగ్రాంలో కలుసుకోండి. మా ప్రోగ్రాంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మాతో మీరు కలవండి. నేటి మన అంశం, ఈనాడు శాస్త్రజ్ఞుల్లో పలువురు మన ముందు హైస్కూళ్లలో కాలేజీల్లో నేర్చుకున్న ఆధారిత పాఠ్యపుస్తక సిద్ధాంతం నియో డార్విన్ నిజం అనబడే డార్విన్ జీవ పరిమాణ సిద్ధాంతాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారన్నదే. సమకాలిక జీవ పరిణామ సిద్ధాంతంలో సమస్యలు ఎప్పుడు మొదలయ్యాయి? సరే, తర్వాత వచ్చే అనేక వారాల్లో జీవ పరిణామ సిద్ధాంతం గురించి మనం తెలుసుకుందాం. దాని చుట్టూ ఉన్న సైన్స్ పరమైన సమస్యలను గురించి శాస్త్రజ్ఞుడు వేదాంతి డాక్టర్ స్టీఫెన్ మేయర్ చర్చిస్తున్నారు. తెలుసుకుందాం. ఈయన సిగ్నేచర్ ఇన్ ది సెల్, డార్విన్ సందేహం అనే 2 సుప్రసిద్ధ పుస్తకాలను రాశారు. ముఖ్యమైన సాక్ష్యాధారాలను వివరించడంలో తన సామర్థ్యాన్ని గురించి డార్విన్ అనుమానపడడం వల్ల తన జీవ పరిణామ సిద్ధాంతంలో వచ్చిన విపరీత పరిస్థితులను గురించి డాక్టర్ మేయర్ తన పుస్తకంలో వివరంగా తెలిపారు. భారీ సంఖ్యలో జంతువులు ఒక్కసారిగా అకస్మాత్తుగా కనబడిన కేంబ్రియన్ విస్ఫోటనం అనే పేరు పెట్టబడిన చారిత్రాత్మక సంఘటన గురించి డార్విన్ ఎంతో తికమక పడేవాడని ఆ పుస్తకంలో ఈయన రాశాడు. డాక్టర్ మేయర్, మీరిక్కడికి వచ్చినందుకు సంతోషం. ఈ రోజు ఇలాస్టర్ మీడియా వారి చక్కని డాక్యుమెంటరీ చిత్రం డార్విన్స్ డిలమాతో ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. సంక్లిష్టమైన జంతువులు కేంబ్రియన్ విస్ఫోటనంలో ఒక్కసారిగా లోకంలోకి ఎలా వచ్చాయని ఈ పుస్తకం ప్రశ్నిస్తున్నది. ఈ ప్రోగ్రాం పూర్తిగా చూడండి. ఇందులో మీకు ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. చూడండి. బెర్జెస్ మత్తని రాతి పొర గతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉండేది. ఇప్పటి ఉత్తర అమెరికా ఖండపు ఒడ్డున ఇది చిన్న జూలా అనేక జంతువులతో కళకళలాడుతూనే ఉండేది. భూగర్భంలో అనేక వందల ఏళ్లుగా కలుగుతున్న కదలికల వలన ఈ రాళ్లలో ఉన్న అనేక శిలాజాలు సముద్ర మట్టానికి 7,000 అడుగులకు మించి పైకి నెట్టబడ్డాయి. ఇక్కడ ఇప్పటికే లోకంలో ఉన్న అనేక ప్రధాన జంతు వర్గాల శరీర రూపాలు, అంతరించిపోయిన ఇతర జంతువులు శిలాజాల రికార్డులలో ఒక్కసారిగా కనిపించినందున ఎలాంటి జీవ పరిణామాలు చరిత్ర లేకుండా అవి అక్కడ ఉంచబడినట్లు అనిపించిందని ప్రఖ్యాత జీవశాస్త్రజ్ఞుడు రిచర్డ్ డాకిన్స్ అభిప్రాయపడ్డారు. కేంబ్రియన్ సముద్రాల జీవశాస్త్ర విధానాన్ని గురించి ఈ శిలాజాలు శాస్త్రజ్ఞులకు వివరంగా తెలిపాయి. కంప్యూటర్ల సహాయంతో మనం ఆ లోకాన్ని సజీవంగా చూపించగలుగుతున్నాం. 1899లో మొదట మౌంట్ స్టీఫెన్ వద్ద దొరికిన శిలాజాలలో కనుగొనబడిన వెవాక్సియా కూడా శాస్త్రజ్ఞులను తికమక పెట్టింది. శరీరంపై అనేక పొరలతో కనబడిన ఈ మర్మమైన కేంబ్రియన్ జంతువు సముద్ర గర్భానికి అతుక్కుని ఉన్న అత్యల్ప జీవులను తన పొరలతో గీకి తీసి తినేదేమో. వాల్కాట్ శిథిలాలలో తవ్వుతున్నప్పుడు పలుమార్లు మెరెల్లా అనే జంతువు దొరికింది. అతి పురాతనమైన ఈ పీత యొక్క 15,000కు మించిన శిలాజాలు ఇక్కడ లభించాయి. అనేక జతల కాళ్లు, ఈదడానికి ఉపయోగపడే ఈకలను పోలిన మొప్పలు దీనికి ఉన్నాయి. వాల్కాట్ హలోసిజెనియా అనే జంతువుల శిలాజాలను మొదట కనుగొన్నప్పటి నుండి ఇది శాస్త్రజ్ఞుల్ని తికమక పెడుతూనే ఉంది. వీపుపై పదునైన 2 వరుసల ముళ్ళు, 12కు మించిన సూదుల వంటి కాళ్లతో ఇది సరిగ్గా నిల్చుని ఉన్నప్పుడు తల క్రిందులుగా నిల్చున్నట్లు కనిపిస్తూ ఉంటుంది.
ఆహారపు గొలుసుపైన కేంబ్రియన్ సముద్రాలలో తిరుగులేని భయంకర జీవి అనామలోక్రెస్ ఉన్నది. మూడడుగులకు మించిన పొడవుతో ఈ భయంకరమైన వేట జంతువు గట్టిది, మెత్తనిది. 2 రకాల శరీరాలున్న జంతువులను పట్టుకుంటుంది. తర్వాత కత్తిలాంటి పదునైన దంతాలతో ఆహారాన్ని నమిలివేస్తుంది. (1910-24) మధ్య చార్లెస్ వాల్కాట్ 60,000కు మించిన కేంబ్రియన్ శిలాజాలాలని సేకరించగా వాటిల్లో అనేకమైన వాటిని మ్యూజియంలలోనూ రీసెర్చ్ కేంద్రాలలోనూ ఇప్పటికీ పరిశీలిస్తున్నారు. అయితే బర్జెస్ మెత్తని రాతి పొర నిధులు పురాతన జీవుల సమాచారానికంటే మించిన విలువైన అంశాలను కలిగి ఉన్నాయి. ఈ ప్రఖ్యాత భూగర్భ శాస్త్రవేత్త కెనడియన్ పర్వతాలలో అడుగు పెట్టడానికి ముందు నుండే ప్రారంభమైన పర్వతాలు వివాదంలోకి ముఖ్యమైన సంగతులివి. చూడండి డాక్టర్ మేయర్, ఆ వీడియోను మనం గమనించి చూస్తే ఆ వీడియోలో కనిపిస్తున్న జంతువులన్నీ ఆ శిలాజాల అవశేషాలు. నిజానికి బాగా అభివృద్ధి చెందిన సంక్లిష్ట జంతువులని మనం గుర్తించగలం. భూమిపైన జీవులు ఎలా ఉద్భవించాయనే ప్రజలు అంగీకరించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఈ శిలాజాలు ఎందుకు అంత అధికంగా సవాలు చేస్తున్నాయి? చూడండి, కేంబ్రియన్ జంతువులు కనుగొనబడిన తర్వాత డార్విన్కి తన సొంత సిద్ధాంతంపైనే అనుమానం రావడానికి ముఖ్యంగా 2 కారణాలను చెప్పగలం. ఈ సంగతిని అతను ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ లోనే రాశాడు. మొదటి కారణం జంతువుల జీవితాన్ని గురించి తాను వెల్లడించిన అభిప్రాయానికి సంబంధించింది అన్నాడు. మన జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్ని బట్టి జీవుల చరిత్రను అతను పెద్ద కొమ్మలున్న వృక్షంలా అభివర్ణించాడని తెలుసు. జంతువుల జీవవృక్షం పై కొమ్మలలో లోకంలో మొదటి సంక్లిష్ట జంతువుల జీవితం ప్రారంభమై ఉంటుంది. డార్విన్ ఆలోచనల ప్రకారం పురాతన కాలంలో, పూర్వ కేంబ్రియన్ కాలంలో ఒకే పూర్వీక జీవి నుండి మెల్లమెల్లగా క్రమక్రమంగా చాలా నెమ్మదిగా జంతువుల్లో ఈ మార్పు సంభవించి ఉంటుందని డార్విన్ తన సిద్ధాంతంలో తెలియజేశాడు. అయితే జంతువుల జీవిత చరిత్ర శిలాజాల రికార్డుల్లో పెద్ద పెద్ద కొమ్మలున్న చిత్రంలా వివరించబడకుండా శిలాజాల రికార్డుల్లో మనం ఏం చూస్తున్నామంటే సంక్లిష్ట జంతువులు ఎలా వచ్చాయని తెలియజేయబడినాయంటే లోకంలోని మొదటి సంక్లిష్ట జంతువుల్లో ఎక్కువ భాగం ప్రధాన వర్గానికి చెందిన జంతువులు అన్నీ పూర్వ కేంబ్రియన్ పొరలో క్రింది భాగానికి చెందిన మామూలు జంతువులతో ఎలాంటి సంబంధం లేకుండా ఒక్కసారిగా శిలాజాల రికార్డుల్లో కనిపించాయి. కనుక నేను అడుగు భాగాన స్లైడ్లో చూపిస్తున్నట్టు డార్విన్ సిద్ధాంతపు జీవుల చరిత్రకు శిలాజాల రికార్డుల్లోని అసలైన నమూనాకు మధ్య భేదం కనిపిస్తోంది. డార్విన్ ఇక్కడ జీవుల చరిత్రను గురించి మన ముందుంచిన సిద్ధాంతానికి లభించిన శిలాజాల రికార్డులకు చాలా ఎక్కువగా విభేదం ఉన్నట్టు మనం గమనించగలం. కనుక చరిత్ర సాక్ష్యాధారం మనకు సవాలుకరంగా మారింది. ఇక డార్విన్ గుర్తించిన రెండవ సమస్య, అతన్ని వేధించిన సమస్య ఏంటంటే ఈ పురాతన జంతువులు ఎలా నిర్మించబడినాయనే అతని సిద్ధాంతాన్ని కేంబ్రియన్ విస్ఫోటనం భారీగా సవాల్ చేసింది. సహజ ఎంపిక విధానం అనేక వందల కాలంలో మెల్లమెల్లగా అభివృద్ధి చెందే సహజ ఎంపిక విధానం సంక్లిష్ట జీవ జంతువులను చాలా నెమ్మదిగా క్రమంగా సుదీర్ఘ శతాబ్దాల కాలంలో ఉత్పత్తి చేసి ఉంటుందని అతను రాశాడు. దానికి మారుగా ఈ జీవ జంతువులన్నీ లోకంలో తటాలను కనిపించాయని శిలాజాల రికార్డులు తెలుపుతున్నాయి. ఈ జంతువులు కాలక్రమంలో నెమ్మదిగా వచ్చాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కనుక కేంబ్రియన్ శిలాజాల రికార్డులు అతడి జీవరాశుల చరిత్రను సవాల్ చేయడమే కాకుండా సంక్లిష్ట జీవరాశులు లోకంలోకి ఎలా వచ్చాయని అతను ఇచ్చిన వివరణను కూడా ఈ కేంబ్రియన్ శిలాజాలు సవాలు చేశాయి. సరే, మంచిది ప్రజలారా. ఇప్పుడు ఈ క్లిప్లో తన జీవ పరిణామ సిద్ధాంతం సరైనదైతే శిలాజ శాస్త్రజ్ఞులు శిలాజ రికార్డుల్లో తప్పక కనుగొంటారని తన పుస్తకం ఒరిజినల్ ఆఫ్ స్పీసెస్ లో రాసిన సంగతులను మీకందరికీ చూపించబోతున్నాం. అవేంటో స్క్రీన్లో చూడండి. 1859లో లండన్ నగరానికి 30 మైళ్ళ దక్షిణాన గొప్ప సైన్స్ పరిశోధనల రచన ప్రారంభమైంది. ఇక్కడ ఒంటరిగా తన ఆఫీసులో కూర్చొని చార్లెస్ డార్విన్ తన సుప్రసిద్ధ గ్రంథం ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ ను రచించాడు. దాంట్లో ఈ లోకంలో జీవించిన ప్రతి జీవి ఎక్కడో కొన్ని మార్పులతోటి జరిగే సాధారణ ఎంపికల ఫలితంగా అన్ని జీవులకు కలిపి ఒకే పూర్వక జీవిలోంచి వచ్చిందని నిరూపించడానికి చార్లెస్ డార్విన్ ప్రయత్నించాడు. జీవులన్నీ కాలక్రమంలో మారుతుంటాయనే డార్విన్ సిద్ధాంతం కొత్తదేమీ కాదు. లోకంలోని సమస్త జీవరాశులు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఒకే పూర్వీక జీవిలోంచి వచ్చాయనే సిద్ధాంతం విప్లవకరమైందని నేను తలుస్తున్నాను.
దీన్ని అనేక కొమ్మలున్న వృక్షంతో పోల్చాడు. చాలా కాలం పాటు ఆ ఒక్క జీవి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి అది 2 జీవులుగా విస్తరిస్తుంది. ఆ తర్వాత మరిన్ని వర్గాలు, వేర్వేరు కుటుంబాలు, తరగతులుగా విభజన. ఇక్కడ డార్విన్ అభిప్రాయం ప్రకారం తగినంత కాలం గడిస్తే ఆ వ్యత్యాసాలన్నీ పెరిగిపోతాయి. ముఖ్యంగా సహజ ఎంపికల క్రింద వాతావరణం మారిపోయినప్పుడు 1,00,000 సంవత్సరాల తర్వాత ఆ మార్పులన్నీ ఒకటిగా కలిసి పేరుకొని పోయి మీ ముదిమనవుల సంతానం వేరొక కొత్త జాతిగా తయారవుతూ ఉంటుంది. కనుక ఇది తర్కశాస్త్రానుసారంగాను లలిత కళానుసారంగాను కలిసే ఉన్నందున భూమిపైని జీవాన్నంతటినీ ఒకటిగా కలుపుతున్నది. పలువురు జీవశాస్త్రజ్ఞులకు ఇలాంటి కలయిక జరగడం అనేది చాలా ప్రధానమైన విషయం. ఒకే జీవితంలోంచి రావడం, సహజమైన ఎంపిక, ఇవి 2 ఆధునిక జీవశాస్త్రాలకి 2 స్తంభాలు. డార్విన్ యొక్క కొమ్మల జీవవృక్షం దానికి ప్రారంభ చిత్రం. అయితే దాని వాదం ఎంతో స్పష్టంగా, వివరంగా ఉన్నప్పటికీ కేంబ్రియన్ శిలాజాల వివరాలు తనకు తికమక పెట్టే సమస్యగా మారాయని చార్లెస్ డార్విన్ ఒప్పుకున్నాడు. కొన్ని ప్రత్యేక జీవరాశుల రూపాలు, ఆ తర్వాత కాలక్రమంలో వచ్చిన మార్పులలో అవి కలవకపోవడానికి తగిన వివరణను నేను ఇవ్వలేకపోతున్నాను. ప్రపంచంలో జంతు కుటుంబానికి చెందిన అనేక ప్రధాన వర్గాల ప్రాణులు మనకు తెలిసిన అత్యంత అధమ వర్గపు శిలాజాలలో ఒక్కసారిగా కనపడడానికి ఇది కారణమనుకుంటాను. డార్విన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఆ కాలంలోనే భూగర్భ శాస్త్ర రికార్డుల్లో ఎలాంటి సూచనలు లేనప్పుడే మొదటి జంతు శిలాజాలు కనిపించాయని మనకందరికీ కూడా తెలుసు. కనుక దేన్ని కనుగొనాలని అతని సిద్ధాంతం ఎదురు చూస్తున్నదో ఆ అంశానికి అన్ని జంతువులు ఒకే పూర్వీక జంతువుల్లోంచి వచ్చాయనే సిద్ధాంతానికి శిలాజాల రికార్డుల్లో ఉన్న సంగతులకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉన్నట్లుగా తెలిసింది. తన సిద్ధాంతం వాస్తవమైనదైతే కేంబ్రియన్ పొరకు నేరుగా క్రింద ఉన్న అతి పురాతనమైన రాతి పొర సాధారణమైన పురాతన శిలాజాలను, సముద్ర జంతువుల శిలాజాల వంటి సంక్లిష్టమైన జంతువుల రూపాలను చెడిపోయిన జంతుశాస్త్ర పరిశోధనల ద్వారా కలుపుతూ శిలాజాల అభివృద్ధిని వెల్లడించి ఉండాలని డార్విన్ కు తెలుసు. ఇలాంటి సాక్ష్యాధారం సహజ ఎంపికలోని తప్పు ఒప్పులను కనిపెట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. అయితే ఈ మారిన రూపాలు ఎక్కడున్నాయని డార్విన్ తన పుస్తకంలో అడిగాడు. ఇవి శిలాజాల రికార్డుల్లో కనపడడం లేదు. దీనికి మారుగా మనం పూర్తిగా రూపొందిన ప్రత్యేక వర్గాలను చూస్తున్నాం. డార్విన్ లాంటి వ్యక్తికి ఇది పెద్ద తలనొప్పి కలిగించింది. కనుక ఇది చాలా ఆశ్చర్యకరం. చార్లెస్ డార్విన్ కేంబ్రియన్ విస్ఫోటనంతో ఎందుకంత తికమకపడ్డాడో మనం ఊహించుకోగలం. ఎందుకంటే భూమి చరిత్ర లోతులలో ఇలాంటి జంతువులు కనుగొనబడవని గ్రహించే పరిజ్ఞానం అతడికి ఆ సమయంలోనే ఉంది. నా సిద్ధాంతం సత్యమైనదైతే అధమ రకం క్యాంబ్రియన్ రాతి పొరలు ఏర్పడక ముందే అనేక వేల సంవత్సరాల కాలం గడిచిపోయి ఉండాలి. ఈ సుదీర్ఘ సంవత్సర కాలంలో ఈ ప్రపంచం సజీవ ప్రాణులతో నిండిపోయి ఉండాలి. ఈ అతి పురాతన సంవత్సర కాలంలో శాస్త్రజ్ఞులకు శిలాజాలు లభించలేదని మీరు ప్రశ్నించినట్లయితే మీకు తృప్తికరమైన సమాధానం ఇవ్వలేను. సరే డాక్టర్ మేయర్, చార్లెస్ డార్విన్ ఎంతో ప్రసిద్ధి పొందిన శాస్త్రజ్ఞుడు. ఇలాంటి ఆధారాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ సమస్యను అతడెలా పరిష్కరించాడు? చూడండి, పోలికలతోటి చక్కని సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జంతువుల జీవిత చరిత్రను, ముఖ్యంగా జంతు శిలాజాల రికార్డులను అనేక అధ్యాయాలున్న పుస్తకంతో పోల్చాడు. శిలాజాల రికార్డులను మనం అనేక పొరలుగాను, ఈ పొరలు జీవుల చరిత్రలోని అనేక అధ్యాయాలను సూచిస్తున్నాయని మనం ఊహించుకుంటే కొన్నిసార్లు కొన్ని అధ్యాయాలు కనపడకుండా పోయినట్లు అనిపిస్తుందని, కొన్నిసార్లు ఒక అధ్యాయంలో ఒకే పేజీ మాత్రం దొరుకుతుందని లేదా మొత్తం అధ్యాయం కనపడదని ఇతను రాశాడు. కనుక తన సిద్ధాంతంలో చెప్పిన పురాతన కేంబ్రియన్ జంతువుల శిలాజాలు కనపడకపోవడానికి తగిన కారణాన్ని చెప్పడానికి అతను ప్రయత్నించాడు. శిలాజాల రికార్డుల్లోని లోపాల వల్ల ఈ పురాతన శిలాజాలు కనపడకుండా పోయాయనే వివరణ ఇచ్చాడు. ఇప్పటిదాకా ఈ శిలాజాలు కనుగొనబడలేదేమో, ఎందుకంటే తగినంత శ్రద్ధగా మనం వాటిని వెతకలేదు, లేదా కొన్ని పొరలు లేదా ఏదో కారణాన్ని బట్టి సరిగ్గా భద్రపరచబడలేదేమో. శిలాజాలన్నీ కరిగిపోయాయి. ఈ అంశాన్ని ఇలా వివరించడానికి ప్రయత్నిస్తూ లోపల కొన్ని అధ్యాయాలు చిరిగిపోయిన పెద్ద పుస్తకమని దీని గురించి ఆయన పోల్చి రాయడం జరిగింది. సరే, ఇలాంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని అస్సలు వదలలేదు. అయితే అతడి ప్రతిపాదనను
దీని తర్వాత గమనిద్దాం. ఇప్పుడు ఒక క్లిప్పును చూడండి, జాగ్రత్తగా గమనించండి. కేంబ్రియన్ విస్ఫోటనం వలన డార్విన్కు మనశ్శాంతి నశించింది. అది వివరణ లేని మర్మమని చెప్పాడు. అయితే తన సిద్ధాంతాన్ని మాత్రం వదలదలుచుకోలేదు. శిలాజాల రికార్డులు ఇంకా పూర్తిగా రాయబడలేదంటూ పురాతన జంతువులు తటాలను అక్కడ కనిపించినట్లు అనిపిస్తున్నదని తన పుస్తకంలో రాశాడు. సహజ భూగర్భ శాస్త్ర రికార్డు అప్పుడప్పుడు మారిపోతున్న భాషలో సరిగ్గా భద్రపరచబడని ప్రపంచ చరిత్రలా కనిపిస్తూ ఉన్నది. ఈ చరిత్ర గ్రంథంలో కేవలం 2-3 దేశాలకు మాత్రమే సంబంధించిన చివరి అధ్యాయం మాత్రమే ఉన్నది. ఈ గ్రంథాల్లో అక్కడక్కడ ఒక చిన్న అధ్యాయం మాత్రమే నిలిచి ఉన్నది. ఒక్కొక్క పేజీల్లో ఏవో కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి. కనుక శిలాజ శాస్త్రజ్ఞులు తవ్వకాలలో సత్యాలను కనుగొనడానికి ఇంకా కొంతకాలం పడుతుందని డార్విన్ చెప్పాడు. ఈ మధ్యకాలంలో అనేక మార్పులు జరిగాయి. తగినన్ని శిలాజాలను సేకరించలేదు. భూగర్భంలో లభించిన శిలాజాలను తగినంతగా పరిశీలించలేదు. ఈ మార్పుల్ని గురించి కాలక్రమంలో తెలుసుకుంటారు. సరే స్టీఫెన్, పురాతన శిలాజాలు కనబడని మర్మాన్ని కొత్త శిలాజాలను కనుగొనడం ద్వారా ఛేదిస్తారని డార్విన్ ఎదురు చూస్తుండగా కొత్త శిలాజాలు దేన్ని తెలిపాయి? చూడండి, ఇది నిజంగా అద్భుతమైన విషయం. 20వ శతాబ్దం మొదట్లో పశ్చిమ కెనడాలోని బర్జెస్ రాతి పొరల్లో కనుగొనబడిన శిలాజాల్లో ఇది అన్నిటికన్నా ప్రధానాంశమని చెప్పొచ్చు. కొత్త శిలాజాలు లభించడం జరిగింది. అయితే కేంబ్రియన్ విస్ఫోటన శిలాజాల మర్మాన్ని పరిష్కరించడానికి బదులుగా ఇది ఆ మర్మాన్ని మరింత క్లిష్టతరంగా చేసింది. అయితే బర్జెస్ రాతి పొరల్లోనూ ఇతర ప్రాంతాల్లో శిలాజాల తవ్వకాల్లోనూ, ముఖ్యంగా చైనాలో తవ్వకాల్లోనూ వీటికంటే అధిక సంఖ్యలో సంక్లిష్ట కేంబ్రియన్ శిలాజాలు డార్విన్కి కూడా తెలియనంత అధిక సంఖ్యలో ఉన్నాయనే సంగతిని ఈ కొత్త శిలాజాల వల్ల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కనుక ఈ విస్ఫోటనం అతను గ్రహించిన దానికన్నా మరింత బ్రహ్మాండమైంది. కేంబ్రియన్ జంతువుల శిలాజాల్లో కనుగొనబడిన ఒక్కొక్క కొత్త రూపానికి ఆ రాళ్లలో కింది పొరల్లో పురాతన జంతువుల రూపాలు కనపడలేదు. కనుక మొదట్లో ఇక్కడ కనపడిన సంక్లిష్ట జంతువుల వర్గాల్లో కింది రాతి పొరల్లో పురాతన జంతువుల శిలాజ రూపాలు కనపడకపోయినప్పటికీ ఇప్పుడు ఇంకా అధిక సంఖ్యలో కొత్త శిలాజాలు ఒక్కసారిగా అక్కడ కనపడసాగాయి. మరలా ఈ రాతి పొరల్లో కొత్త శిలాజ రూపాలు లేవు. కనుక కొత్తగా కనుగొనబడిన వీటిని బట్టి దానికంటే మరింత విస్ఫోటక నమూనాను ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు మీ పుస్తకం డార్విన్స్ డౌట్ లో చెప్పిన విధంగా ఇప్పుడు కనిపించిన ఈ జంతువులు వేరే విధంగా ఉన్నాయని పుస్తకంలో వివరించారు. ఈ జంతువులు అధిక సంక్లిష్టతను కలిగి ఉన్నాయి అన్నారు. వీటిని చూడడం ఆశ్చర్యకరం. చూడండి, జీవుల చరిత్రలో ఈ సంఘటన ఎంత నాటకీయమైందో ఆ సంగతుల్ని మీ ప్రేక్షకులు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే జంతువుల్ని 36 వర్గాలుగా విభజించారు. ఫైలం అనగా జంతువుల వర్గీకరణలో అన్నిటికన్నా పెద్ద విభాగం. కనుక జీవుల చరిత్రలో 36 వర్గాలున్నాయి. వీటిల్లో దాదాపు 26-27 వర్గాలు శిలాజాలుగా మారాయి. శిలాజాలుగా మారిన జంతు వర్గాల్లో 20 జంతు వర్గాలు మొదట కేంబ్రియన్ పొరలో కనిపించాయి. కేంబ్రియన్ కాలంలో మొదట కనిపించిన జంతువుల వర్గాలకు ఇవి ప్రతినిధులని చెప్పవచ్చు. కనుక ప్రాణుల చరిత్రలో ఇది గొప్ప సంఘటన. ఈ భూగ్రహంపై ఉన్న జీవరాశుల కొత్త రూపాలు, నూతన జీవిత విధానాలు ఈ కాలంలోనే ప్రథమంగా భూమిపైకి వచ్చాయి. ఇవి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింది రాతి పొరల్లోని పురాతన జంతువులతో ఎటువంటి సంబంధం లేకుండా వచ్చాయని చెప్పాలి. అందుకే దీన్ని శాస్త్రజ్ఞులు కేంబ్రియన్ విస్ఫోటనం అన్నారు. పేలుడు ఒక్కసారిగా. ప్రజలారా, దీని తర్వాత క్లిప్పును చూడండి, ఎందుకంటే కొత్త శిలాజాలు ఇక్కడే కనుగొనబడ్డాయి. బర్జెస్ మెత్తని పొర గురించిన మరిన్ని వివరాల్ని తెలుసుకుందాం. దీన్ని చూడండి. డార్విన్ మరణించిన 3 దశాబ్దాల తర్వాత కూడా చార్లెస్ వాలెట్ కెనడా పర్వతాలలో చేసిన చారిత్రాత్మక పరిశోధనలు జీవ వృక్షానికి శిలాజ రికార్డులను సహాయపడలేదు. డార్విన్కు తెలియని కేంబ్రియన్ జంతువుల అవిశేషాలను చార్లెస్ వాల్కట్ కనుగొన్నాడు. బర్జెస్ మెత్తని రాతి పొరలలో లేని సాక్ష్యాధారాలను, అవిశేషాలలో ప్రతి ఒక్కదానికి జీవ పరిణామ క్రియలలో ఇవి మారిన సాక్ష్యాలను తెలుపవలసి వచ్చింది. డార్విన్ ఊహించిన దానికంటే కేంబ్రియన్ విస్ఫోటనం మరింత పెద్ద సమస్య అనే సంగతిని చార్లెస్ వాల్కాట్ గుర్తించాడు. కనుక జీవ పరిణామాన్ని సమర్థిస్తూ డార్విన్ చెప్పిన అపరిపూర్ణ శిలాజాల రికార్డులపైననే ఇతడు ఆధారపడ్డాడు.
డార్విన్ వల్లనే వాల్కాట్ కూడా కేంబ్రియన్ విస్ఫోటనం అనేది ఒక భ్రమను తలిచాడు. శిలాజాలు అక్కడ ఉన్నాయని అతను నమ్ముతున్నాడు. అయితే శాస్త్రజ్ఞుల పరిశోధనలకు అవి దొరకడం లేదు. కొంతకాలానికి ఎక్కడో మహాసముద్రాల గర్భంలో అవి పాతుకుపోయి ఉండడాన్ని శాస్త్రజ్ఞులు కనుగొంటారనుకున్నాడు. అనేక దశాబ్దాల కాలం వాల్కాట్ వాదాన్ని పలువురు అంగీకరించారు. అయితే అది నిలవలేదు. తర్వాత 20వ శతాబ్దంలో నూతన సాంకేతికతతో ఆ శాస్త్రీయ సిద్ధాంతాలు వచ్చాయి. చమురు కంపెనీలు సముద్రాల్లో తవ్వుతూ ఉన్నప్పుడు సముద్ర గర్భంలోంచి రాళ్లను పైకి తెచ్చేవారు. ఈ రాళ్ల లోపలి భాగంలో మెత్తని బురదరాళ్లు కనపడేవి. వీటిల్లో కొన్ని రాళ్లలో శిలాజాలను కనుగొన్నారు. అయితే ఈ శిలాజాలలో ఒక్కటి కూడా కెనడియన్ విస్ఫోటనానికి ముందున్న జంతువులు కావు. 1960 దశకం నుండి శాస్త్రజ్ఞులు సముద్ర గర్భ శిలల కాలాన్ని నిర్ణయించేందుకు రేడియో యాక్టివ్ ఖనిజాలను, భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలోని మార్పులను కూడా వాడటం ప్రారంభించారు. విస్తృతమైన పరిశోధనల ద్వారా సముద్ర గర్భపు వయస్సును తెలిపే ఈ డిజిటల్ మ్యాప్ ను తయారు చేశారు. సముద్రపు నేలపై ఉన్న పురాతన శిలలు జురాసిక్ కాలానికి మాత్రమే చెందినవని మనకిప్పుడు తెలుసు. అనగా ఆధారిత భూగర్భకాల కొలమానంపై ఇవి కేంబ్రియన్ పొరల కింది రాళ్ల కన్నా వీటికి అనేక వందల మిలియన్ సంవత్సరాల తక్కువ వయసు. కేంబ్రియన్ రాళ్ల కంటే పురాతనమైన రాళ్లను మీరు వెతుకుతుంటే ఎక్కడో సముద్ర గర్భపు నేలపై అవి దొరుకుతాయని ఆశించి వెతకూడదు. ఆ రాళ్ల వయసు చాలా తక్కువ. కనుక కాంబ్రియన్ జంతువులు ఎలా దొరికాయి, వాటి జీవ పరిణామ గతాన్ని గురించి సూచనలు ఎక్కడ ఉన్నాయి? డార్విన్, వాల్కాట్లు ఇద్దరూ మర్మాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. సరే స్టీఫెన్, డార్విన్, వాల్కట్లిద్దరూ విఫలులవ్వగా తర్వాతి కాలంలో కనుగొనబడ్డ అంశాలు ఏవైనా ఈ మర్మాన్ని ఛేదించగలిగాయా? ఆ తర్వాతి కాలంలో ఎంతో నాటకీయమైన కేంబ్రియన్ కాలానికి చెందిన శిలాజాలు, కేంబ్రియన్ కాలానికి ముందు కాలంలోని శిలాజాలు కూడా కనుగొనబడ్డాయి. అయితే దురదృష్టవశాత్తు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం కనుగొనబడిన ఈ అంశాలు కూడా కేంబ్రియన్ విస్ఫోటనపు మర్మాన్ని, కనపడకుండా పోయిన శిలాజాల మర్మాన్ని మరింత తీవ్రతరం చేశాయి. దక్షిణ చైనాలో అనేక శిలాజాలని కనుగొన్నారు. 1980 దశకం మధ్యలో మొదట కనుగొన్నారు. ఈ శిలాజాలు ఏమాత్రం పాడవకుండా ఎంతో భద్రంగా లభించాయి. అయితే దక్షిణ చైనాలో లభించిన పురాతన శిలాజాలు మొదట లభించిన శిలాజాల కంటే కూడా చక్కగా భద్రపరచబడి వివరాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూ శిలాజాల రూపం ఫోటో తీసినంత చక్కగా కనబడుతున్నది. నిజానికి చెప్పాలంటే అవంత స్పష్టంగా ఉన్నాయి. చైనాలో దొరికిన శిలాజాల ద్వారా తెలిసిన మరొక అంశం ఏంటనగా బర్జెస్ రాతి పొరల ద్వారాను, డార్విన్కు తెలిసిన పురాతన వేల్స్ రాతి పొరల ద్వారాను వచ్చిన జంతువుల కంటే మరింత సంక్లిష్టమైన కొత్త జంతువులు ఉన్నాయనే సంగతి చైనాలో దొరికిన శిలాజాల ద్వారా కనుగొన్నారు. కనుక శిలాజ శాస్త్రంలో ఒక్కొక్క కొత్త అంశం కనుగొనబడుతుండగా ఈ అద్భుతమైన సంఘటన ఎంత గంభీరమైందనే అవగాహన ప్రజల్లో పెరిగి, దీని గురించి మన పాఠశాలల్లో చెప్పడం లేదేంటి? కారణం చెప్పడం కొంచెం కష్టం. అయితే అనేక పాఠ్య పుస్తకాలు కేంబ్రియన్ విస్ఫోటనాన్ని గురించి ప్రస్తావించడం లేదు. చాలా తక్కువ పుస్తకాలు దీని గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతానికి ఇది పెద్ద సమస్య అని చెప్పడం లేదు. నేను రచించిన డార్విన్స్ డౌట్ అనే పుస్తకంలో చార్లెస్ డార్విన్కు వచ్చిన సందేహాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ సందేహం జీవ పరిణామ సిద్ధాంతంలో ఎలా పెద్ద సమస్యగా మారిందనే అంశాన్ని గురించి రాశాను. కనబడకుండా ఉన్న పురాతన రాతి శిలాజాలను గురించి ఇది చెప్పడం మాత్రమే కాదు, జీవ పరిణామ ప్రక్రియ గురించి ఇది మరింత క్లిష్టమైన సమస్యను కూడా లేవదీస్తుంది. ఇది గొప్ప మర్మం. దీన్ని జంతు నిర్మాణ మర్మం అని నేను అంటున్నాను. ఈ పురాతన సంక్లిష్ట జంతువుల నిర్మాణం భూమిలో ఎలా జరుగుతున్నది, జీవ పరిణామ క్రియ జరగడానికి అక్కడ లభ్యమయ్యే అతి స్వల్ప కాలం నిజంగా దీనికి సరిపోతుందా? ఇది చాలా పెద్ద సమస్య. నిజమే ప్రజలారా, ఇప్పుడే అంశం ప్రారంభమైంది. ఈ లోకంలో జంతువులు రూపొందించబడిన విధానాన్ని గురించి, శాస్త్రజ్ఞులు కనుగొన్న అంశాలను గురించి డాక్టర్ మేయర్ వివరిస్తారు. శిలాజ శాస్త్రజ్ఞులు సముద్ర గర్భంలో జంతువుల శిలాజాలను, మెర్లిలను కనుగొనడానికి ముందు ఉన్న పరిస్థితిని వచ్చే వారం మేము మీకు చూపించినప్పుడు ఈ జీవ పరిణామ ప్రక్రియలోని సమస్య తీవ్రంగా మారుతుంది. ప్రజలారా, దీన్ని మీరు తప్పక చూడండి. వచ్చే వారం ప్రసారమయ్యే కార్యక్రమాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు నాతో కలిసినందుకు ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమం మీకు నచ్చితే దీన్ని మరోసారి చూడాలనుకుంటే, లేక మా ఇతర కార్యక్రమాలను కొన్నిటిని చూడాలనుకుంటే మా ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో యాప్ లో చూడండి, లేదా మా JAShow.org వెబ్సైట్ లో చూడండి. ఈ కార్యక్రమాలలో మీకు నచ్చిన దానిని ఉచితంగా జాన్ యాంకర్బర్గ్ షో యాప్ లో చూడండి, లేదా మీ సొంత వాడకం కోసం మా వెబ్సైట్ JAShow.org లో చూడండి. ఒక్కొక్క ఎపిసోడ్ కి $5 చెల్లించండి.
ప్రజలారా, ప్రభుతో మీ నడకలో మిమ్మల్ని బలపరిచి ప్రోత్సహించడమే మా సంకల్పం. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడేమో, మీరు క్రైస్తవులుగా ఎలా మారాలో తెలుసుకోదలుస్తున్నారేమో, యేసుక్రీస్తు మీ జీవితంలోకి రక్షకునిగా ఆహ్వానించాలని తలుస్తున్నారేమో. అలాగైతే ఇప్పుడే మా వెబ్సైట్లోకి వెళ్ళి బికమ్ ఏ క్రిస్టియన్ క్లిక్ చేయండి. దీన్ని మా హోమ్ పేజ్ పై భాగంలో కొనగలరు. దాంట్లో మీరు ప్రార్థించి మీ పాపాలను క్షమించమని యేసుక్రీస్తును ఏ విధంగా అడగాలో, ఆయనను ఎలా తెలుసుకోవాలో వివరంగా చెప్పాం. ఈ రోజు మీరు ఈ ప్రోగ్రామును చూడాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు. మీకు లోతైన సత్యాలను తెలిపి ప్రోత్సహించేందుకు మరొక ప్రోగ్రామును సమర్పించబోతున్నాం. అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. గుడ్ బై, గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం జాన్ యాంకర్బర్గ్ షోలో కేంబ్రియన్ విస్ఫోటనం నిజంగా జరిగిందని ఇప్పుడు ప్రపంచంలోని పలువురు శిలాజ శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటున్నారు. మనం పాఠశాలలో నేర్చుకున్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతానికి ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారిందంటున్నారు. అయితే లోకంలో కొందరు ఇంకనూ డార్విన్ సిద్ధాంతాన్ని సమర్థిస్తూనే ఉన్నారు. ఈ పురాతన శిలాజాలు లేవనే సంగతిని వారు అల్ప సాక్ష్యాధారాలపై ఆధారపడి సమస్యలను సృష్టించి ప్రశ్నిస్తున్న వారికి జవాబులు ఇవ్వడానికి ప్రయత్నించారు. అల్ప సాక్ష్యాధారాల వివరణ అనగా 19వ శతాబ్దంలో డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే ఇప్పుడు కొంచెం మార్చి మరల ప్రతిపాదించారు. మనం లోతుగా పరిశీలించినందువల్ల పురాతన శిలాజాలు కనపడలేదు, లేదా ఏదో కారణాన్ని బట్టి పురాతన శిలాజాలు సరిగ్గా భద్రపరచబడలేదని ఈ సిద్ధాంతం మనకు తెలియజేసింది. కనుక సాంకేతికంగా దీనికి జవాబు చెప్పాలంటే కనపడని పురాతన జంతువుల నుండి ఆ తర్వాత వచ్చిన కేంబ్రియన్ జంతువుల వరకు వీటి పూర్వీక జంతువులు కనపడకుండా పోయాయి. శిలాజాలను అసంపూర్ణంగా వర్గీకరణ చేసినందువల్ల, లేక అవి సరిగ్గా భద్రపరచకపోవడం వల్ల అవి కనపడకుండా పోయాయి. ఇక ఆరిజిన్ ఆఫ్ ద స్పీసీస్ పుస్తకం వచ్చిన 150 ఏళ్ల తరువాత, ఈ వివిధ శిలాజాలు కనుగొనబడిన తరువాత శాస్త్రజ్ఞులు తగినంత లోతుగా పరిశీలించలేదని ఎవరూ చెప్పలేరు. కనుక సరిగ్గా భద్రపరచబడనందున శిలాజాలు కనపడకుండా పోయాయని ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వీరేమని వివరణ ఇస్తున్నారంటే, ఈ శిలాజాలు చాలా చిన్నవిగా ఉన్నందువల్లనో, లేక అవి సరిగ్గా భద్రపరచకపోవడం వల్ల, లేక భద్రపరిచేందుకు వీలైనంత మెత్తగానో ఉన్నందువల్ల ఇవి కనపడలేదు అని చెప్పారు. అల్ప సాక్ష్యాధారాలపై ఆధారపడిన ఈ వివరణ ఇప్పుడు కూడా చలామణిలో ఉంది. అయితే ఈ ఆలోచనను బలంగా సవాలు చేసిన మరొక అంశాన్ని చైనాలో శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది. నిజానికి అది దాని మూలాధార సాక్ష్యాలనే సవాలు చేసిందని నేను అభిప్రాయపడుతున్నాను. దీని తర్వాత మనం ఈ అంశాన్ని గమనించబోతున్నాం. ప్రజలారా, కేంబ్రియన్ శిలాజాలకు ముందు వచ్చిన పురాతన